పామాయిల్ కలిపి వాళ్ళు పాలు ప్యాకెట్లు పెట్టి అమ్మేస్తారు. స్థానికంగా ఉన్న వైసీపీ ఎమ్మెల్యే సపోర్ట్ ఉంది దానికి. దీని గురించి ఎందుకంటే ఇలాంటి ఎవరు పట్టించుకోరు, మాట్లాడే ధైర్యం లేదు. నేను ఏమి ఇవ్వగలను సమాజానికంటే నేను పోరాడే శక్తి ఇవ్వగలను, మీకు పోరాటం చేసే ధైర్యం ఇవ్వగలను మీకు. ఇందాక మీరు మాట్లాడుతా అమ్మఒడి పథకానికి ఎంత డబ్బులు ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్రం దా నిధులు కేంద్రాన్ని దా అంటే ఈ పథకం గురించి నాకు తెలియదు. కానీ చాలా వరకు మన అనేక పర్యాలు ఢిల్లీ వెళ్ళినప్పుడు ఎన్ని మాట్లాడుతూ ఉంటే కేంద్ర ప్రభుత్వం నుంచి చాలా 70% నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తాయి రాష్ట్రాలకి. కాకపోతే పేర్లు వీళ్ళు పెట్టుకుంటారు, కానీ అవన్నీ చాలా వరకు కేంద్ర ప్రభుత్వం నిధులు. ఇవి కూడా చూడాలి, ఒకసారి తరిచి చూసిన తర్వాత దాని మీద ఒకసారి స్పందిస్తాం. ఒక్కొక్క పథకాలకి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించే పథకాలకి ఎంత నిధులు కేంద్రం నుంచి అందుతుంది, దీని మీద ఒక సమిష్టిగా ఒక రిపోర్ట్ మనం తయారు చేసి మీ అందరికీ భవిష్యత్తులో మనం శిక్షణా తరగతులు, జనసేన రాజకీయ శిక్షణా తరగతులు పెట్టినప్పుడు కార్యకర్తలకి దాంట్లో భాగంగా ఇవి మీకు తెలియజేస్తాం. అంటే అసలు ఎంత నిధులు రాష్ట్రం కేంద్రం నుంచి వస్తాయి, రాష్ట్రం దాన్ని ఏ విధంగా మళ్ళిస్తుంది, అలాగే ఎస్సీ ఎస్టీ సప్లానికి సంబంధించి ఫండ్స్ ఎలా వస్తాయి, దాన్ని ఎలా దారి మళ్ళిస్తారు, ఇవన్నీ కూడా మేము మీకు ఒక పట్టికలాగా మీకు ఇస్తాం దాని మీద. అలాగే మీరు నా దృష్టికి తీసుకొచ్చిన ముఖ్యంగా ఈ సరస్వతి సిమెంట్ 1500 జగన్ రెడ్డి గారిది, అది నసరాపేట, ఇది కూడా దీని మీద కొంచెం లోతుగా దీని మీద అధ్యయనం చేస్తాం. అలాగే ముఖ్యంగా మన వాళ్ళందరికీ నేను ఇచ్చే విన్నపం ఏంటంటే, ఇప్పుడు సోషల్ మీడియాలో ఎవరో ఒకరు రకరకాల కామెంట్స్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏదైనా కామెంట్ చేయగానే వాళ్ళు చేసిన కామెంట్ని మీరు మన దాకా తీసుకురాకండి. వాళ్ళు ఇలా అంటున్నారు, ఏం చేయమంటే నా దగ్గరికి వచ్చేటి నేనేం చేయను, నేను ఇలా అన్నారంటే నువ్వు డిఫెండ్ చేయి నన్ను. సోషల్ మీడియాలో వాళ్ళు ఇలా అన్నారు, మీరు ఎలా తిప్పి కొట్టండి. ఉదాహరణకి టీడీపీ బీటీఎం అని మనం మాట్లాడితే పోయిన ఎన్నికలు మీరు తిప్పి కొట్టాలి దాన్ని. మీరు ఇలా అంటున్నారని చెప్పి మీరు లొంగిపోయారంటే తప్పు. శత్రువు మన జనసేన కోట లోపలికి రావడానికి మీరు అనుమతిస్తేనే వస్తాడు. బయట ప్రత్యర్థులు మనల్ని తిడుతుంటే మీరు వాళ్ళేంటి ఇలా అన్నారు అని మీరు అంటే మీరు మన కోటలోకి వాళ్ళ శత్రువులు రమ్మని చెప్పి తలుపులు తీస్తున్నట్టు. అందువల్ల మీరు చాలా బలంగా ఎదుర్కోండి. ఒకటే మీకు చెప్పదలుచుకుంది కూడా, నాకు డబ్బు సంపాదనకి నేను రాలేదు రాజకీయాల్లోకి. చాలా ఆవేదనతో వచ్చాను రాజకీయాల్లోకి, చాలా ఆవేదనతో, చాలా ఆలోచనతో వచ్చాను నేను. దాన్ని దయచేసి మీరు దృష్టిలో పెట్టుకోండి. నాకు నిజంగా వ్యక్తిగతంగా నేను రాజకీయాల్లో ఎదగాలి అంటే నేను పార్టీ పెట్టక్కర్లేదు. నేను ఎప్పుడో బీజేపీలో జాయిన్ అయిపోయి చాలా బలంగా ఎదగచ్చు. ఇంత నేను ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు, ఇన్ని సంజాయిషీలు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కానీ వ్యక్తిగత ఎజెండాకి రాలా. నిజంగా కులాలకి, మతాలకి, ప్రాంతాలకి అతీతంగా ఒక భావన, ఒక బలమైన ప్రజలకు ఉపయోగపడే ఒక బలమైన ఐడియాలజీని ముందుకు తీసుకెళ్ళాలి. ప్రజలకి అన్యాయం జరుగుతుంటే పోరాటం చేసే ధైర్యం ఇవ్వాలి. అందుకు నేను నిస్వార్థంగా పనిచేయాలి, అందుకని పెట్టాను ఇది. అందుకే ఈరోజు అందరి చేత తిట్లు తింటూ ఉంటాను. ఉదాహరణకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి రాజకీయాలు? ఇంతమంది ఉన్నారు, మీరందరికీ ఏవో వ్యాపారాలు ఉన్నాయి కదా, రాజకీయాల్లో మీరు ఉన్నారు కదా. అంటే మన పని మనం చేసుకుంటూ, మనకు ఉన్న వృత్తిని గౌరవించుకుంటూ, పని చేసుకుంటూ సమాజానికి ఏదో సేవ చేయడం. అంతేగాని ఎక్కడి నుంచి వస్తాయి రాజకీయాల డబ్బులు? వెళ్ళి మనం కూర్చోబెట్టి కాంట్రాక్ట్లు ఇప్పించుకుంటామా, లేదంటే పవర్ ప్రాజెక్టులు తీసుకుంటామా, లేదంటే మనం కూర్చోబెట్టి సిమెంట్ ఫ్యాక్టరీలు కట్టుకుంటామా, ఇన్సైడర్ ట్రేడింగ్లు చేస్తామా కూర్చోబెట్టి? ఇన్సైడర్ ట్రేడింగ్ ఇలాంటివి చేసే వాళ్ళకైతే మనకు ఇంకేం అవసరం లేదు. వాళ్ళని ఒక్కళ్ళు ప్రశ్నించరు. మనల్ని ప్రశ్నిస్తే ముందు వాళ్ళ మూలాలు ఎత్తకండి. సపోజ్ ఉదాహరణకి నన్ను కూర్చోబెట్టి నువ్వు సినిమాలు చేస్తున్నావంటే, నేను సినిమా యాక్టర్ని ఒకప్పుడు, అవసరమైనప్పుడు చేస్తాను సినిమాలు నేను. అదే ఈరోజు నేను ఎమ్మెల్యేగా ఉండి అధికారంలో ఎంతో కొంత దగ్గరగా ఉండి నాకు సినిమాలు చేసే టైం ఉండేది కాదు నాకు. ఈరోజు నాకు ప్రతి ఒక్కళ్ళు కాంట్రిబ్యూట్ చేసుకుని పార్టీని నడుపుతారు.
కానీ ఈరోజు నేను పార్టీ నీళ్ళ దగ్గర నుంచి అన్నీ కట్టాలి అంటే ఇప్పుడు మీరు ఎవరో ఒకళ్ళో ఇద్దరో ₹1,00,000 ఎంత ఇస్తారు, కానీ ₹1,00,000 ఎక్కడ సరిపోద్ది? అందుకే నాకు కొంత సంపాదన నేను చేసి నేను ధారపోస్తే మిగతా వాళ్ళు తలా ఒక పుణ్యమాన్ని ఎంతో కొంత ధారపోస్తారు. ట్రంప్ లాంటి బిలియనీర్ ప్రెసిడెంట్ కూడా ఎన్నికలంటే ఎంతో కొంత వాళ్ళు డొనేషన్స్ కలెక్ట్ చేస్తారు. మనకు అలాంటి పరిస్థితులు లేవు. సో అందుకని మన స్వశక్తి మీద పనిచేసుకుంటూ జనసేన చేసేది పాలిటిక్స్, మనం జాతీయ సేవ, ఇది మనం చేసేది నేషనల్ సర్వీస్. సమస్యలకి బలంగా మాట్లాడడం. అందుకని మీరు భయపడకుండా మాట్లాడండి, ఎదుర్కొండి ప్రత్యర్థుల్ని. నాకేం పెన్షన్ లేవు, నేను ప్రభుత్వ ఉద్యోగిని కాదు, నేను పెన్షన్లు పెట్టుకుని రావడానికి. నేను ఒక బిల్డింగ్ నడపాలి, ఒక ఆఫీస్ బిల్డింగ్ నడపాలి. ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు? నా పెన్షన్తో సరిపోతా బిల్డింగ్? ఒక పార్టీ నడపడం చాలా కష్టం. ఒక ఎమ్మెల్యేగానో ఒక చిన్న రాజకీయవేత్తగా ఉండడం ఈజీ, కానీ నేను ఒక పార్టీ అధ్యక్షుడిని, ఒక పార్టీని నడుపుతున్నాను. ఎవరికి ఇష్టం రోజు పొద్దున్న లేవగానే తిట్లు తినడానికి? ఇంతమంది ప్రజాభిమానం ఉన్నవాడిని, నేనంటే చేతులు కోసుకునేవాళ్ళు, రక్తం ధారపోసే ఉన్న ఇంతమంది ఉండి నాకు తిట్లు పడాల్సిన నేను తిట్లు తీసుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే ఎందుకు తీసుకుంటానంటే భవిష్యత్తు కోసం, భావితరాల కోసం తీసుకుంటాం. అందుకు బాధ్యతగా చేస్తాం. అందుకని నేను మీ నుంచి కోరుకునేది కూడా అదే. అలాగే మన కాకినాడ పోయినప్పుడు కూడా రైతులకి ముఖ్యంగా ఎందుకు వెళ్ళామంటే, రైతులకు కావాల్సింది గిట్టుబాటు ధర కాదు, రైతులకు కావాల్సింది లాభసాటి ధర కావాలి. అంటే ఒక ఎమ్మెల్యే 20 కోట్లు పెట్టి ఎలక్షన్ చేస్తే వాళ్ళు 200 కోట్లు టార్గెట్ చేస్తూ ఉన్నారు సంపాదించడానికి 5 సంవత్సరాల్లో. కానీ ఒక 30,000 పెట్టి ఒక ఎకరాన్ని ఖర్చు పెడితే కనీసం గిట్టుబాటు ధర కాదు కదా, కనీసం లాభసాటి ధర కాదు కదా, కనీసం గిట్టుబాటు ధర వచ్చే పరిస్థితి కూడా లేదు. దీని గురించి మాట్లాడాలి అంటే, నిజానికి రైతులకి న్యాయం జరగాలి అంటే, ఓట్లు కొనుక్కునే రాజకీయం నుంచి ఓట్లు కొనుక్కొని రాజకీయంకి వెళ్తే రైతులకి గిట్టుబాటు ధర కాదు, లాభసాటి ధర వచ్చే బలంగా వ్యవస్థను నడిపించవచ్చు. అలా ఇందాక మీరు ఇక్కడ ముఖ్యంగా నసరావుపేట జిలానీ గారు కానీ వీళ్ళందరూ ఉన్నప్పుడు, ముఖ్యంగా ముస్లిం కమ్యూనిటీకి సంబంధించి నేను కొన్ని విషయాలు వివరించదలుచుకున్నాను. ఇందాక తేజ మాట్లాడుతూ మలేషియా గురించి, మలేషియా ఇస్ అ కంప్లీట్ ముస్లిం నేషన్. మలేషియా